హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆర్ఆర్బి అనమాట, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో CEN 04/2024 అనమాట. పారామెడికల్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో 1346 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 17 ఆగస్ట్ 2024. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 16 సెప్టెంబర్ 2024 అనమాట. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మనకి 17 సెప్టెంబర్ నుంచి 26 సెప్టెంబర్ 2024 వరకు మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇదైతే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ అప్లై అని ఉంటుంది. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. లేదంటే క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నోట్ అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అంతకుముందు గతంలో అప్లై చేసిన వాళ్ళు అగెన్స్ట్ CEN 01/2024 అంటే ALPకి అప్లై చేసిన వాళ్ళు కానీ, లేదంటే కనుక CEN 02/2024 టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు కానీ, లేదంటే RPF ఏదైతే ఉన్నాయో CEN 01/2024 సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కానీ, లేదంటే కనుక CEN RPF అనమాట 02/2024 కానిస్టేబుల్ వేకెన్సీస్ కానీ ఈ యొక్క రైల్వేలో ఎవరైనా గతంలో అప్లై చేసింటే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉంటారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళైతే మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదన్నమాట. దేర్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అగైన్ అని ఇచ్చారు. దే షుడ్ లాగిన్ యూజింగ్ ద సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఆ యొక్క క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ ఓకే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. అంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట ఇది. ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ ఎవరు నేమ్, మీ పేరు ఎప్పుడన్నా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. RRBs విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ CEN. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదు నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబరు, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డ్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా. అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారు అది
మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది. ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, దీని మీద క్లిక్ చేసి రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ మనకి 04/2024 పారామెడికల్కి సంబంధించి లింక్ అయితే ఉంది. ఇక్కడ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పారామెడికల్ అని ఉంటుంది, ఇది చెక్ చేసుకోవచ్చు. మీరు కిందకి రావాలన్నమాట. ఇక్కడ మనకి అన్ని ఆర్ఆర్బీస్ అయితే ఉన్నాయన్నమాట. కొంచెం కిందకు వచ్చేసి మనకి సికింద్రాబాద్ కూడా ఉన్నది, కావాలంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఐ ఆమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ, మీరు ఎనీ ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ నుంచి డిబార్ అవ్వలేదు అని చెప్పేసి డిక్లరేషన్ అయితే ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలన్నమాట. ఐ ఆమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 5 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. మొదట పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అవుట్ చేయాలి, ఇంకా అదర్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్, ఇంకా కూడాను ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ అనమాట. ఈ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ కిందకి వచ్చేస్తే ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఉంటుంది, దీని నుంచి మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. నేను గతంలో ఇచ్చాను కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా అయితే వస్తుంది, మీరు అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మీ యొక్క డేట్, మీ యొక్క ఏజ్ అయితే ఇక్కడ చూపిస్తారు, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ కోసం మనకి ఇంగ్లీషు హిందీతో పాటు మనకి తెలుగు కూడా ఉందన్నమాట, కావాలంటే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. రిలీజన్, మీ యొక్క రిలీజన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అలాగే మీ యొక్క మదర్ టంగ్ అనమాట, ఇక్కడ మనకి తెలుగు కూడా ఉన్నది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ పుట్టుమచ్చలు యాజ్ పర్ 10th మెమోస్ ప్రకారం ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క 2 విజిబుల్ మోల్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. ఫ్రెండ్స్ అలాగే కిందకు వచ్చేస్తే మీకు కమ్యూనిటీ అనమాట, యూఆర్ఆ, ఎస్సీనో, ఎస్టీనో, ఓబీసీనో, ఈడబ్ల్యూఏ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు ఎస్సీ, ఎస్టీ ఇంకా కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎవరైతే ఈ సెంట్రల్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క సెంట్రల్ ఫార్మేట్లో అయితే మీకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ అప్డేటెడ్ అయితే మనకి అవసరమైతే అవుతాయి అనమాట. ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ ఇచ్చినప్పుడు ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా సర్టిఫికేట్ నెంబర్, ఆ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఇక్కడ అన్నీ ఉంటాయి, మన మ్యాజిస్ట్రేట్ అలాగే అన్నీ ఉంటాయి, డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే మీ యొక్క దానిని ఇష్యూ చేశారో, ఇంకా కూడా తాలూకా మ్యాజిస్ట్రేట్ అని ఉందన్నమాట, తహసీల్దార్,
అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ అనమాట. డేట్ ఆఫ్ ఇష్యూ అంటే ఈ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారో, ఎప్పుడు ఇష్యూ చేశారు డేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. క్యాలెండర్ నుంచి డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్, మీరు ఫ్రీ ట్రైన్ పాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. కొంతమందికి వాళ్ళకి అయితే ఎస్ అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే కనుక ఇక్కడ మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే ఎంటర్ చేసుకోవాలి, మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్. ఇంకా కూడాను ఈ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా కిందకి రావాలి. కిందకి వచ్చేసి పోస్టల్ అడ్రస్ అనమాట. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ అడ్రస్ కంప్లీట్గా పిన్ కోడ్ సిటీ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఇటువైపు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. సేవ్ అయితే చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అదర్ డీటెయిల్స్లో వచ్చేసరికి కేటగిరీ డీటెయిల్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి సర్వీస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఆర్మీనా నేవీనా ఇవన్నీ కూడా, లేదంటే నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డిజబిలిటీ డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఏదైతే ఉందో ఈబీసీ డీటెయిల్స్ అనమాట. ఈడబ్ల్యూఎస్ డిఫరెంట్, ఈబీసీ డిఫరెంట్ అనమాట. అదైతే మనకి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే ఉంటుంది, మీరు అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎవరికైతే ఫ్యామిలీ ఇన్కమ్ 50,000 లోపు ఉంటుందో వాళ్ళని ఈబీసీ అంటారనమాట. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు. ఈడబ్ల్యూఎస్ అనేది సెపరేట్ అనమాట. వాళ్ళకి 8 lakhs ఫ్యామిలీ ఇన్కమ్ యాన్యువల్గా కనుక ఉంటే, లోపల ఉంటే కనుక వాళ్ళకి ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే వస్తుంది. మీకు 50,000 లోపు మీ యొక్క ఇన్కమ్ ఉంటే కనుక నోటిఫికేషన్ ప్రకారం 50,000 రూపీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కన్సెషనల్ ఫీజు, అలాగే ఇతర ఏవైతే ఉంటాయన్నమాట రిజర్వేషన్, వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఫ్రెండ్స్ మన ఎస్ పెట్టినది ఇలా అయితే వచ్చిందనమాట. 50,000 రూపీస్ కంటే ఎక్కువ బీపీఎల్ కార్డు అనమాట ఉన్న వాళ్ళకి. అలా కూడాను ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈబీఎస్సీ అండ్ ఈడబ్ల్యూఎస్ డిస్టింక్ట్ కేటగిరీస్, రెండు కూడా డిఫరెంట్ అనమాట. ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ డిఫరెంట్ అనమాట ఇప్పుడు చెప్పినట్టుగా. సో ఐ అండర్స్టాండ్ అగ్రీ అనాలి. మీరు కనుక ఎస్ పెడితే కనుక, నో పెడితే అవసరమైతే ఏమీ ఉండదన్నమాట. ఇంకా కూడా ఇంకా డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్, ఎవరైనా కనుక రైల్వేలో పనిచేస్తున్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఎస్ పెట్టాలి. దానికి సంబంధించిన ఎన్ఓసి కావాలన్నమాట. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఎక్స్క్లూడింగ్ రైల్వేలో కాకుండా ఇంకెక్కడన్నా వేరే జాబ్ ఏదైనా చేస్తూ ఉంటే కనుక ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనమాట. ఓన్లీ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ యూజ్డ్ ఫర్ రిఫండ్, ఫిల్ విత్ కాషన్ అనమాట. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నెంబరు, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అనమాట ఇవ్వడంతో మనకి కన్ఫర్మ్ అంటే డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. బ్యాంక్ నేమ్ అవి సేవ్ చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి నేను గతంలో ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ మెట్రికులేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. లేకపోతే మొదట మీరు 10th క్లాస్ డీటెయిల్స్ అయితే కంపల్సరీగా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. అక్కడ మీకు 10th క్లాస్ ఒక రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఏ స్టేట్లో చదివారో, ఇంకా డిస్ట్రిక్ట్, ఇంకా స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ బోర్డు, ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట. సో ఇక్కడ మనకి ఇలా అయితే రో వచ్చేస్తుంది. మీరు ఎంటర్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసి మళ్ళీ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్. మీకు ఇంటర్మీడియట్ ఉంటే కనుక ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిసిప్లిన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీనా, సైన్స్ విత్ బయాలజీనా, సైన్స్ విత్ కెమిస్ట్రీనా, ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్లో చేశారు, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఇంటర్మీడియట్ చేశారు, బోర్డు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఇంటర్మీడియట్కి సంబంధించి ఎప్పుడు పాస్ చేయాలనేది మొదటి ఇయర్ అయితే సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ అంటే ఇక్కడికైతే రో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇంకొక రో వచ్చేసింది అనమాట. డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట. సపోజ్ మీరు ఆక్సిలరీ నర్సింగ్ పోస్ట్కి మీరు అప్లై చేస్తూ ఉంటే మిడ్ వైఫ్ దానికి సెలెక్ట్ చేసుకోవచ్చు. బీఎస్సీ హోమ్ సైన్స్, మీరు దేంట్లో అయితే ఈ గ్రాడ్యుయేషన్, సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సులు చేసి ఉన్నారు, ఆ యొక్క పారామెడికల్కి సంబంధించి, లేదంటే మాస్టర్స్ డిగ్రీ కానీ, ఇంకా పీజీ డిప్లొమా కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్లో మీకు ఏ క్వాలిఫికేషన్ అయితే ఉన్నదో
అది సెలెక్ట్ చేసుకో. సపోజ్ కొంతమంది NTC ఉంటుంది అనమాట, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, కొన్ని డిసిప్లైన్స్లో హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ అలాంటి ఉన్న వాళ్ళైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ స్టేట్లో చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో చేశారు, ఇంకా కూడా కాలేజీ నేమ్, డేట్ ఆఫ్ పాసింగ్ ఇలా మెన్షన్ అయితే చేసుకోవాలి. మీరు ఏదైతే ఇక్కడ క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నాయో ఆ పోస్టులు మాత్రమే ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మీరు ఆ యొక్క పోస్ట్కి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అవి ఆటోమేటిక్గా వస్తాయి, మీరు దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఇక్కడ హౌస్ ట్రైనింగ్, ఎక్స్పీరియన్స్ ఇన్ రిపీటెడ్ కార్డియాక్ ల్యాబ్, ఇంకా ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ డెంటల్ హైజీనిస్ట్, ఇంకా కూడా హౌస్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అలాగే వేరియస్ ఏదైతే వచ్చాయి అనమాట. ఇక ఫిజియోథెరపీ, అలాగే ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇన్ ఏ హాస్పిటల్ ఇన్ డైటెటిక్స్ అలాగ వచ్చి మీకు వీటిలో కనుక ఏదైనా ఏరియాలో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా, పాస్ట్ ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు అయితే యాడ్ అంటే ఇలాగ రో అయితే యాడ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక ఆ పోస్ట్కి సంబంధించి అవసరం లేకపోతే మీరు నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. అలాగే ఇంకేదైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఎంటర్ అయితే చేసుకోవచ్చు, నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. దీని యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి హైట్ 320 పిక్సెల్స్ ఉండాలి, ఇంకా కూడా విడ్త్ వచ్చేసరికి 240 పిక్సెల్స్ అయితే ఉండాలన్నమాట. JPG ఫార్మేట్లో ఉండాలి. 30 to 70 KB మధ్య మీరు JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు వైట్ ఇదంటే కనుక లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్ అయ్యేటట్టు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ కూడాను మనకి హైట్ వచ్చేసరికి 60 పిక్సెల్స్, లెంత్ వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి 140 పిక్సెల్స్ ఉండేలాగా చూసుకొని JPG ఫార్మేట్లో మీరు 30 to 70 KB మధ్య ఇదైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేసుకుని నెక్స్ట్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఫోటో ఏదైతే ఉందో దానిని మనం పెయింట్లో ఓపెన్ చేసుకోవాలన్నమాట. టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, హారిజాంటల్ 240 తీసుకోవాలి, వెర్టికల్లో ఇలాగ 320 తీసుకోవాలి, ఓకే అనాలి. తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అని ఉంటుంది అనమాట, JPG ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఫైల్ని మనం డెస్క్టాప్ మీద పెట్టుకొని ఆ ఫైల్ని అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి శాంపిల్ ఫోటో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ శాంపిల్ ఫోటో ఇచ్చారు, వ్యూ శాంపిల్ ఫోటో అన్న దీని మీద క్లిక్ చేసి తెలిసిపోతుంది మీకు ఇలా అయితే ఉండాలన్నమాట. ఫోటో ఇలా క్యాప్స్ కానీ ఇలా ఉండకూడదు అనమాట. సో జాగ్రత్తగా ఫోటో అయితే అప్లోడ్ అయితే మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్, సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ పెయింట్ ఆపరేషన్లో అయితే మనం అప్లికేషన్లో అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, హారిజాంటల్ 150, వెర్టికల్ 60 ఇవ్వాలి, ఓకే అనాలి. ఓకే అని ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అనాలి. సేవ్ యాజ్ అంటే JPG ఫార్మేట్లో డెస్క్టాప్ మీద పెట్టుకొని మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ యొక్క 20th పేజెస్ నుంచి మనకి ఎనెక్స్డ్ B అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ARRBలో ఏ పోస్టులు అయితే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. మీకు కనుక ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కనుక మీరు కనుక ప్రాపర్గా ఎంటర్ చేయకపోతే మీరు ఆ పోస్ట్కి ఇన్ఎలిజిబుల్ అని వస్తుంది అనమాట. పోనీ మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రాపర్గా ఎంటర్ చేసినా కూడా ఆ యొక్క RRBలో ఆ యొక్క పోస్ట్ లేకపోతే కనుక మీకు అదైతే మీకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు RRB అన్న చేంజ్ చేసుకోవాలి, లేదంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ప్రాపర్గా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఎవరైనా ఇక్కడ ఆక్సిలరీ నర్సింగ్ అండ్ మిడ్ వైప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ విధంగా డిసిప్లైన్, స్టేట్, డిస్ట్రిక్ట్ అన్ని ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక ఎక్స్ట్రా కాలం వచ్చింది, హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ స్పెషల్ కన్సెషన్ ప్రొవైడెడ్ బై ద ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. ఈ INC నుంచి కనుక స్పెషల్ కన్సెషన్ ఎవరైనా తీసుకున్నట్టయితే రిజిస్టర్ అయ్యి ఉంటే దానికి ఎస్ అయితే పెట్టుకోవాలి, లేదంటే నో పెట్టాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ యొక్క RRBని బట్టి మీకు ఈ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఎలిజిబుల్ పోస్టులు ఏ జోన్లో ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అనేది ఇక్కడైతే వస్తాయి అనమాట. ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ RRB సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నాము, ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ఇలాగ వస్తాయి. ప్లస్ మార్క్ ఉంటుంది, దానిని మీరు ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మొదటి ప్రిఫరెన్స్ దీనికి ఇస్తున్నట్టు అనమాట. అంటే SCR నర్సింగ్ సూపరింటెండెంట్కి, ఇంకా ECOARకి సంబంధించి నర్సింగ్ సూపరింటెండెంట్ సెకండ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. అలాగే మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న ARRBకి అవి అయితే వస్తాయి. ఇవి రావడానికి మీరు ఏం చేయాలంటే ప్రాపర్గా ఆ యొక్క ఎనెక్జూర్ చెక్ చేసుకొని మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటే ఎంటర్ చేస్తే అవన్నీ కూడా పోస్ట్ ఆటోమేటిక్గా వస్తాయి, మీకు ఇబ్బంది అయితే ఏం లేదనమాట. ఇంకా ఇది టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ అండ్ చెక్డ్ మై ఆర్డర్. ఇప్పుడు మనం చెప్పినట్టుగా మనం ఈ యొక్క ఎనెక్జర్ చెక్ చేసుకున్నాము, ఇంకా కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి ఆ పోస్ట్కి సంబంధించి అని చెప్పేసి ఇక్కడ మనకి అడుగుతున్నారు అనమాట, డిక్లరేషన్ అడుగుతున్నారు. టిక్ ఆన్ చేయాలి.
కిందకి రావాలి. ఇంకా కూడా ఇంకో డిక్లరేషన్ అడుగుతున్నారు. ఐ అగ్రీ టు అలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు షేర్ మై ఫైనల్ స్కోర్. ఇదే కూడా మనం టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇంకొక టిక్ ఆన్ అయితే ఉంది. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ హ్యావ్ గోన్ త్రూ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందని చెప్పేసి టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు ప్లేస్ అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆటోమేటిక్గా వచ్చింది. సేవ్ చేసుకొని ప్రివ్యూ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. సబ్మిట్ అయితే చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అవుతుంది. ఫీజు అన్న వాళ్ళు ఫీజు అయితే పే చేయాలి. ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. మన ఎడిట్ మీద క్లిక్ చేసి అన్ని చెక్ చేసుకోవచ్చు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే అది మొత్తం కరెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది. అప్లికేషన్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అని వచ్చింది. సో జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలి. లేదంటే క్యాన్సిల్ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఫీజు కోసం ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ పే విత్ ఎస్బీఐ ఈపీ అని ఉంది. ఇక్కడ సిఎస్సి వ్యాలెట్ అని ఉంది. ఏదో సెలెక్ట్ చేసుకుని మీరు ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ మన ఫీజుకి సంబంధించి ఇక్కడ మన ఎస్సీ ఎస్టీ అలా ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా అలాగే ఈబీసీ క్యాండిడేట్స్కి అలాగే 250 రూపీస్ పే చేయాలి. వాళ్ళకి సిబిటీ తర్వాత ఫుల్ ఫీజు అయితే వెనక్కి రీఫండ్ అయితే వస్తుంది అనమాట. మిగతా వాళ్ళు 500 పే చేయాలి. 500 రూపీస్ 400 రూపీస్ అయితే రీఫండ్ వస్తుంది. 100 రూపీస్ మాత్రమే వాళ్ళు ఫీజు కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట. బై ప్రొసీడింగ్ విత్ పేమెంట్ ద అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ అగ్రీస్ దట్ ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు అనమాట. టిక్ ఆన్ చేయాలి. మనకి రిఫండ్ అయితే వస్తుంది అని చెప్పినట్టుగా. జనరల్ క్యాండిడేట్స్కి అయితే కనుక 100 రూపీస్ మినహాయించుకొని మిగతా ఇస్తారు. మిగతా వాళ్ళు 250 రూపీస్ పూర్తిగా అయితే వచ్చేస్తాయి. ప్రొసీడ్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీ అన్నీ వచ్చాయి అనమాట. మీరు ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకుని అప్లికేషన్ ఫామ్ మీద ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది